రెడీగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ ముఖ్య నేతల సమక్షంలో రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతీషి తర్వాత ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్న 4వ మహిళగా ఆమె నిలవనుంది. రామ్లీలా మైదానంలో మధ్యాహ్నం 12:35 జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతో పాటు ఎన్డీఏ నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరు కాబోతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకు రామ్లీలా మైదానంలో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రేఖా గుప్తాతో పాటు మరో 6 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ, కేజ్రీవాల్ పై గెలిచినటువంటి పర్సన్, నిన్నటి వరకు సీఎంగా తానే అవుతారని చెప్పి అందరూ అనుకున్నప్పటికీ కూడా అనూహ్యంగా మహిళా పేరు తెర మీదకి రావడం, అది కూడా రేఖా గుప్తాని సీఎంగా చేయడం అనేది నిర్ణయం తీసుకోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆశిష్ సూద్, మంజిందర్ సిర్సా, పంకజ్ సింగ్, కపిల్ మిశ్రా, రవీంద్ర ఇందర్జ్లో కూడా ఈరోజు సీఎంతో పాటు మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసినటువంటి మాజీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ పై విజయం సాధించిన పర్వేష్ వర్మ పేరు మొదటి నుంచి ముఖ్యమంత్రి రేసులో ఉంది. బీజేపీ అనేది జాతీయ పార్టీలు కాబట్టి సాధారణంగా ఆయా పార్టీలు పోటీలో ఉన్నప్పుడు ఎవరైతే సీఎం క్యాండిడేట్ని అనౌన్స్ చెయ్యు, ఫలితాల తర్వాత మాత్రమే చెప్తాయి. ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీ మీటింగ్ తర్వాత, సో ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఒకవేళ బీజేపీ గెలిస్తే ఎవరి పేరు ప్రముఖంగా వినిపించిందంటే అప్పటి వరకు పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపించింది. దాంతోపాటు కేజ్రీవాల్ ఓడించినటువంటి పర్సన్ కాబట్టి పర్వేష్ వర్మకే చోటు కల్పిస్తారని చెప్పి అంతా అనుకున్నారు. కానీ మహిళా సీఎంగా రేఖా గుప్తాను అయితే నియమించింది. అటు సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇటు మహిళకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి బీజేపీ అయితే రేఖా గుప్తాకి సీఎంగా ముందు నుంచి పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పర్వేష్ వర్మకు కూడా క్యాబినెట్లో ప్రత్యేకమైన చోటు కల్పించినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ ముఖ్య నేతల సమక్షంలో రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతీషి తర్వాత ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్న 4వ మహిళగా ఆమె నిలవనుంది. ఇక రామ్లీలా మైదానంలో మధ్యాహ్నం 12:35 జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతో పాటు ఎన్డీఏ నేతలు కావచ్చు, పలువురు కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు కూడా హాజరు కాబోతున్నారు. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది కాబట్టి ఈ రోజు జరిగే కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే రామ్లీలా మైదానం వద్ద ఏర్పాట్లన్నీ పూర్తయినట్టుగా తెలుస్తున్నాయి.